నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. ప్రభువ నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానం చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవ మనస్సుకి అప్పమున రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునిగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించిన ఈ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాం. మా 14వ సింహరాయల జగద్గురువులను, బాలపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను ఇక్కడ గుమికూడిన ప్రార్థిస్తున్న ప్రతి విశ్వాసిని, ముఖ్యంగా ప్రభువా, పెద్దరికంలో వయసు పెరిగి విశ్వాసంలోనైతేనేమి సమాజ జీవితంలో అయితేనేమి అనుభూతిని అనుభవం కలిగినటువంటి మా పెద్దలు వారందరిని ప్రభువా, స్త్రీ పురుషులను ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించండి. వారు అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలుగా వారు చేసినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు కుటుంబం ఒక వెలుగులోకి రావడానికి వారు ఎంతో పాత్ర పోషించారు దేవా. నీ మహిమను వారికి అందించడానికి ఎంతో పాత్ర పోషించారు దేవా. వీటన్నిటి యందు ప్రభువా, వారి బలహీనతలో, వారి బాధల్లో నిన్ను విడవక ఎడబాయక ప్రభువా నిరంతరము నిన్ను చేయి పట్టుకుని నడిచిన ఈ మహద్భాగ్యము మీరిచ్చిన వరమే. మరి అలాంటి వీరి యొక్క జీవితంలో ఇప్పుడు పిల్లల ఆదరణ, పిల్లల ప్రేమ, పిల్లల యొక్క సపోర్ట్ ఇవన్నీ కూడా ఎల్లవేళలా వారు మరణించేంత వరకు ఉండేటట్టుగా దీవించమని, వారిని ఈరోజు సన్మానించి ప్రోత్సహిస్తున్న కుటుంబాన్ని, మరి ఆ గౌరవాన్ని పొందుకున్న పెద్దలను వీరందరిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థించున్నాము.
ఉత్థానమందు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును, వారిని నీ దివ్య ప్రకాశంలో చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కనిదలుగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మల అందరితోనూ, ముఖ్యంగా ఈ మా సంఘములో పెద్దరికంలో ఉండి సంఘము నడిపించి మరణించిన ఆత్మలకు మాకును నిత్య జీవితంలో భాగస్థులను చేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.